క్రైస్ట్ మరణానికి జ్యూస్ ని బాధ్యులను చేసి ఊచకోత కోశారు క్రిస్టియన్లు. 1000 సంవత్సరాల వేధింపులకు పరాకాష్ట హిట్లర్ 60 లక్షల జ్యూస్ ని చంపడం. తమకంటూ ఒక దేశం లేకపోవడమే ఈ కష్టాలకు కారణమని నమ్మిన జ్యూస్ ప్రాచీన ఇజ్రాయెల్ ప్రాంతానికి వలస వెళ్లడం మొదలుపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఆధీనంలో ఉన్న పాలస్తీన్ ప్రాంతంలో జ్యూస్ దేశం స్థాపించుకోవచ్చని యుఎన్ తీర్మానం చేసింది. అరబ్ దేశాలు దీన్ని వ్యతిరేకించి యుద్ధం ప్రకటించాయి. ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్ కలిసికట్టుగా అప్పుడే పుట్టిన ఇజ్రాయెల్ మీద అన్ని వైపుల నుంచి దాడులు చేశాయి. అనూహ్యంగా ఇజ్రాయెల్ యుద్ధంలో గెలిచి పశ్చిమ జెరూసలంని ఆక్రమించింది. మళ్ళీ 1947లో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, అల్జీరియాలు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో తమ సైన్యాలను మోహరించాయి. 6 రోజుల్లో అరబ్ దేశాన్ని మట్టి కర్పించింది ఇజ్రాయెల్. గల్ఫ్ దేశాలు అంటే ఒమాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖటార్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఇరాన్. ఇవన్నీ హర్మూజ్ స్ట్రైట్ ఉన్న పర్షియన్ గల్ఫ్ అంచు చుట్టూ ఉన్న దేశాలు. వీటి మధ్య 3 ముఖ్యమైన వైరుధ్యాలు ఉన్నాయి. ఒక్క ఇరాన్ తప్ప గల్ఫ్ దేశాలన్నీ అరబ్ దేశాలే. ఇరానీయులు ఫార్సీ భాష మాట్లాడే పెర్షియన్లు. పెర్షియన్ అరబ్ వైరం 1000 సంవత్సరాల నాటిది. ఇరాక్, ఇరాన్ తప్ప గల్ఫ్ దేశాలన్నీ ఈ రోజుకి రాచరికాలే. ఇరాన్ మత పెద్దల పాలనలో ఉంటే ఇరాక్ సద్దాం పాలన వరకు మిలిటరీ పాలనలో ఉండేది. ఇస్లాంలో 2 అతిపెద్ద తెగలు షియా, సున్నీలు. ఒమాన్ రాజు తప్ప గల్ఫ్ రాజులందరూ సున్నీలే. ఇరాన్ ఒక్కటే పూర్తిగా షియాల పాలనలో ఉంది. 1953లో బ్రిటన్, అమెరికాలు స్వలాభం కోసం ప్రజాస్వామ్య ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చి షా రాచరికాన్ని తీసుకొచ్చాయి. షా పాలనను మార్క్సిస్టులు, మతవాదులు కలిసి 1979లో కూల్చారు. అయతుల్లా ఖొమేనీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGCని స్థాపించాడు. వేలాది ఇరానీ మార్క్సిస్టులను వేటాడి చంపాడు. స్వేచ్ఛాజీవులైన ఇరాన్ ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు. ఖొమేనీ గల్ఫ్ దేశాలన్నింటిలో రాచరిక వ్యవస్థను నిర్మూలించి సరిహద్దులు లేని ముస్లిం ఉమ్మాను స్థాపించాలని కలలు కన్నాడు. రాచరికాలకు వ్యతిరేకంగా ముస్లింలను కూడగట్టడానికి ఇజ్రాయెల్ వైరాన్ని వాడుకున్నాడు. అసలు ఇజ్రాయెల్తో వైరం సున్నీ అరబ్బులది. అయినా సరే షియాల ఇరాన్ ఈ సమస్యలో తలదూర్చి తన అపార ఆయిల్ సంపదను ఉపయోగించి హెజ్బుల్లా, హమాస్, హూతీస్ టెర్రరిస్ట్ సంస్థలను పెంచి పోషించింది. గత 40 ఏళ్లుగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది ఇరాన్. ఇరాక్లోని షియాలను సద్దాం ప్రభుత్వాన్ని పడగొట్టమని పిలుపునిచ్చాడు ఖొమేనీ. సద్దాం ఇరాన్ మీదకు యుద్ధానికి వెళ్లాడు. 10 లక్షల మంది చనిపోయారు. బహ్రెయిన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ విఫలయత్నం, లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్లతో ఇజ్రాయెల్ మీద దాడులు, కువైట్లో ఎంబసీ మీద బాంబు దాడులు, హూతీ మిలిటెంట్లను సౌదీ అరేబియా, యుఏఈ ఆయిల్ ఫీల్డ్స్ మీదకి ఉసుగొల్పడం గత 40 ఏళ్లుగా ఇరాన్ చేస్తున్న పని. దీంతో గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ కన్నా పెద్ద ముప్పుగా దాపురించింది మతోన్మాద ఇరాన్. రక్షణ కోసం మిలిటరీ బేస్లను ఏర్పాటు చేయమని అమెరికాని అభ్యర్థించాయి అరబ్ దేశాలు. ఇరాన్ భయానికి ఇజ్రాయెల్తో సత్సంబంధాలు నెలకొల్పాయి గల్ఫ్ దేశాలు. ఇది క్లుప్తంగా గల్ఫ్ దేశాల చారిత్రక నేపథ్యం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అవగాహన తప్పనిసరి.